Praise the Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. డైలీ వ్లాగ్స్ అంటున్నాను కానీ ప్రతిరోజు వీడియో పోస్ట్ చేయట్లేదు కానీ అట్లీస్ట్ షార్ట్స్ కానీ పెట్టడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఈ వీడియో వచ్చి మనకి సైక్లోన్ వీక్ నడిచింది కదా కొన్ని రోజులు, మనకి విపరీతమైన వర్షాలు. సో హైదరాబాద్లో కూడా కంటిన్యూగా వర్షాలు పడుతూనే ఉన్నాయన్నమాట. సో అప్పుడు తీసిన వీడియో అనమాట. ఒక సేయింగ్ ఉంటుంది కదా, మన వరకు వచ్చేదాకా తెలీదు ఆ సమస్య ఏంటి, ఏదైనా కానివ్వండి. సో అలాగే హెల్త్ విషయంలో కూడా అంతే, ఒకరు చెప్తే మనకు అర్థం కాదనమాట, అది మన వరకు వచ్చిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది, అయ్యో ఇది ముందే మనం చేసి ఉండాల్సింది కదా అని అనిపిస్తుంది. సో అలాంటి స్టేజ్లో ఉన్న మేము కొంచెం హెల్తీ ఫుడ్ ఇన్కార్పొరేట్ చేసుకుంటున్నాం అనమాట. మ్యాక్సిమము బయట నుంచి అంటే అప్పుడు కొంచెం కేక్స్ అని అవన్నీ తెచ్చుకునే వాళ్ళం కదా పిల్లలకి, చిప్స్ అని. సో అవి చాలా వరకు మేము స్టాప్ చేస్తామన్నమాట. చాలా వరకు అంటే పూర్తిగా కాదు, చాలా వరకు. ఇంకా ఫుడ్లో ఏంటంటే మార్నింగ్స్ ఇలా సలాడ్స్ కానీ, రాగి జావ కానీ, కొన్ని మిల్లెట్స్తో చేసిన జావా, లేకపోతే మిల్లెట్స్ చపాతీ, మల్టీగ్రెయిన్ చపాతీస్, ఇలాంటివన్నీ మేము ఎక్కువ ఇంక్లూడ్ చేసుకున్నాము. అవి ఫ్రూట్స్, ఒకరోజు ఫ్రూట్స్ తినటము, ఫ్రూట్స్ కూడా ఒక్క డేలో ఒక ఫ్రూట్ అయినా తినేలాగా చేసుకోవాలి మనము. ఏదైనా కానివ్వండి, అన్నిట్లో జామకాయ ఇంకా మంచిదండి. సో మీకు వీలుంటే అలాగా ఒక్క ఫ్రూట్ అయినా తినడానికి ట్రై చేయండి. అంటే నేను ఇవి ఫాలో అవుతున్నాను, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను కదా. సో మీకు కూడా ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది. మనం కూడా అంత పెద్ద శ్రద్ధ చూపించము, అంటే పనులకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, ఆఫీస్కి వెళ్ళిపోయి హరీబరీగా ఎక్కువగా మనము హెల్త్ కాన్షియస్ మీద ఎక్కువ పెట్టమన్నమాట. అంత బిజీ షెడ్యూల్లో ఉంటాం కదా. సో ఏంటంటే రోజుకొక ఫ్రూట్ లేదా 2 డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ తిన్నా మీకు హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అలాగా మీరు బ్యాలెన్స్ చేసుకుని ఏదో ఒక రూపంలో హెల్తీగా ఉండేలాగా చూసుకోండి డే మొత్తంలో. ఈ మైక్రో ఓవెన్ ముందు రోజు వచ్చింది, దివాళీకి ఆఫర్లో తీసుకున్నారనమాట అమెజాన్లో, ఐఎఫ్బి కంపెనీది. సో ప్రస్తుతానికైతే చిన్నగా నేను వాడుతున్నాను. ఫస్ట్ దీంట్లో నేను రాగి కేక్ చేశాను అనమాట. సో బాగా కుదిరింది, మంచిగా వచ్చిందనమాట. సో మా కౌంటర్ టాపే చాలా చిన్నది, అక్కడ ఏం పెట్టుకోవడానికి అంటే ఇంకా హెవీగా ఇంకేం పెట్టుకోలేము అక్కడ. సో ఇదే ప్లేస్ చాలా పెద్ద ఆక్యుపై చేసేసింది. సో చిన్నగా అయిపోయింది అనమాట, నాకు ప్లేస్ కంజెస్టెడ్గా అయిపోయింది. ఇది ఆకుకూర తెలుసా మీకు, పిండాకు, కొండపిండాకు అంటారు. ఇది చాలా చాలా మంచిది. ఎప్పుడైనా సరే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా 2 monthsలో మనము న్యూ ఇయర్లోకి వెళ్ళబోతున్నాము. అండ్ ఎంతమంది రెజల్యూషన్స్ ఫిక్స్ చేసుకున్నారు, ఇంకా ఆలోచిస్తున్నారా, లేకపోతే పాత రెజల్యూషన్స్ కంటిన్యూ చేస్తున్నారా? లెట్ మీ నో. నేనైతే లాస్ట్ ఇయర్ ఏవి కూడా రెజల్యూషన్స్ తీసుకోలేదు, చాలా లేజీ ఫెలో లాగా తయారయ్యాను నేనైతే. నేనేమనుకుంటున్నానంటే ఏవైనా చాలా నా స్పిరిచువల్ లైఫ్ని నేను మళ్ళీ గెయిన్ చేసుకోవాలి, నా ప్రేయర్ లైఫ్ని నేను ఇంకా డెవలప్ చేసుకోవాలి. అండ్ దెన్ నా ఫాస్టింగ్ ప్రేయర్ని చాలా శ్రద్ధగా చేసుకోవాలి. ఆ రోజు త్వరగా ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకొని నేను ప్రేయర్కి నేను ఎక్కువ టైం స్పెండ్ చేసుకోవాలి అని చాలా రన్ అవుతున్నాయి అనమాట. ఒక 2 months నుంచి ఐ నీడ్ టు చేంజ్, ఇదే ఆ రైట్ టైం, ఇప్పుడే నేను అవి చేసుకోవాలని అనుకుంటున్నాను ప్రతిసారి. ఎందుకో నా ఫిజికల్ స్ట్రెంగ్త్ నాకు అసలు సపోర్ట్ చేయట్లేదు అనమాట. యూట్యూబ్లో కూడా చాలా వరకు బైబిల్ రిలేటెడ్వి కొన్ని వచనాలు నాకు తెలిసినవి చెప్తూ ఉండేదాన్ని, అవి ఇప్పుడు కూడా కొంచెం తగ్గిపోయినాయి. సో దాని మీద నేను ఇంకా ఫోకస్ చేయాలి. అండ్ బైబిల్లో నేను సిరీస్ కూడా చేసేదాన్ని. లైక్ నవంబర్లో నేను ప్రే ఫర్ చిల్డ్రన్, తర్వాత బైబిల్ టైమ్ సిరీస్, హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బైబిల్, ఇలాగ కొన్ని సిరీస్ కూడా చేశాను. ఎందుకు చేసుకున్నానంటే అవన్నీ నా కోసమే అండి. నేను స్పిరిచువల్ లైఫ్ని నేను ఎక్కువగా లీడ్ చేయాలి, దేవునికి ఎక్కువగా నేను దగ్గరగా ఉండాలి, నా తలంపులు అటు ఇటు వెళ్ళకూడదని చాలా ఫోకస్డ్గా ఉండేదాన్ని, చాలా బాగా చేసుకునేదాన్ని నేను. సో నేను ఇప్పుడు కూడా నేను థింక్ చేస్తున్నాను ఇంకా ఏదైనా సిరీస్ చేయాలి,
సో మీరు కూడా ఇలాగే ఏదో ఒక విధంగా ప్రొడక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. స్పిరిచువల్ లైఫ్లో చిన్న చిన్న హ్యాబిట్స్ని ఇంకార్పొరేట్ చేసి, లైక్ షార్ట్ మెసేజెస్ వినటము, లేదా ఫాస్టింగ్ ప్రేయర్ని ఇంకొంచెం అప్గ్రేడ్ చేసుకోవడం. అంతకుముందు మనం ఎలా ఉన్నామో దాన్ని మనం రెక్టిఫై కరెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి కొన్ని ఛాలెంజెస్ మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైంది, రీచ్ అయింది అనుకుంటున్నాను. నేను కొన్ని ఫర్టిలైజర్స్ చేశాను, అది నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందు అవగాడో ప్లాంట్ చూడండి, ఫైనలీ గ్రో అవుతుంది. సో హ్యాపీ. అండ్ ఇది బీట్రూట్ అల్లం చేశాను కానీ వాటి ఇక్కడ ఈ బయో ఎంజైమ్స్ ప్రిపేర్ చేస్తున్నా. సో ఇవన్నీ స్టార్ట్ చేసాం. సో దీన్ని మనము గాలికి పడి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బయో ఎంజైమ్స్ ప్రిపేర్ చేసుకోవాలి అని. ఇంతకుముందు నేను నా ప్లాంట్స్ కోసం ఫర్టిలైజర్స్ చేసేదాన్ని. ఈ బయో ఎంజైమ్స్ పర్టికులర్గా ఎందుకు చేస్తున్నానంటే ఇది న్యాచురల్ క్లీనింగ్ ప్రోడక్ట్ అన్నమాట. సో ఎలా ఉంటుంది, వాసన వస్తుందా లేదా అని నేను ఒక్కసారి నా చేతులతో చెయ్యాలి అన్నది ఉందన్నమాట. ఎలా తీసుకున్న, ఇప్పుడు నేను సిట్రస్ ఫ్రూట్స్ తీసుకున్నాను, ఆరెంజ్ తొక్కలు తీసుకున్నాను, బెల్లము అండ్ వాటర్, అంతే. ఇవి 1:3:10 రేషియోలో మనము రేషియోలో తీసుకొని, ఒక గాజు సీసాలో అస్సలు వాడకూడదు, ఓన్లీ ప్లాస్టిక్ దాంట్లోనే వాడుకోవాలి. దీన్ని ఒక 1 మంత్ వరకు అలా మనము గ్యాస్ రిలీజ్ చేస్తూ ఉండాలి. 1 మంత్ అయిన తర్వాత ఒక 2 మంత్స్ ఒక డార్క్ ప్లేస్లో పెట్టేయాలి. అసలు మనం దాన్ని టచ్ చేయకూడదు, ఇంకా ఓపెన్ చేయకూడదు, దాన్ని ఇంకా వదిలేసేయాలి. ఆఫ్టర్ 3 మంత్స్ మనకి ఎంచక్క ఫర్టిలైజర్ ప్రిపేర్ అయిపోతుందంట. సో నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలి అండ్ మీకు ఇది చూపించాలి, మీరు కూడా చెయ్యాలి అని నా ఇంటెన్షన్. మనం ఏది చేసినా మన నేచర్ని మనం కాపాడుకోగలిగేలా ఉండాలి. సో అలాంటి ప్రాక్టీసెస్ చాలా చాలా మంచిది. సో ఈ బయో ఎంజైమ్స్ మీరు చాలా మట్టుకు వినే ఉంటారు, చూసే ఉంటారు. సో ఒకసారి మనం కూడా చేస్తే మనకు కూడా దాన్ని ఏంటి అని మనకు తెలుస్తుంది అనమాట. సో నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, సో మంచిగా అయిన తర్వాత నేను తప్పకుండా ఒక డీటెయిల్డ్గా వీడియో చేస్తాను. సో కమింగ్ టు ద వీడియో, లంచ్లోకి పిండి కూర పప్పు చేశాను. కందిపప్పు లేదని కొంచెం మసూర్ దాల్ వేసి చేశాను అనమాట. సో చాలా బాగా వచ్చింది. ఈవినింగ్ అరౌండ్ 5:30కి అప్పుడు వర్షం ఆగింది. రాత్రి నైట్ నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే ఈవినింగ్కి స్టాప్ అయింది, మళ్ళీ నైట్ వచ్చింది అనుకోండి. సో ఈరోజు నేను రాగి కేక్ చేస్తున్నాను, చాక్లెట్ కేక్. అవెన్ ఉంది కదా, సో ఫస్ట్ చేసిన కేక్ ఇదేనమాట అవెన్లో. సో చాలా బాగా వచ్చిందనమాట. ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయాను ఇది వాడేటప్పుడు, సో మెల్లిమెల్లిగా అర్థమవుతుందనమాట ఈ మైక్రోవేవ్ యూస్ చేయడం. అండ్ ఈ రెసిపీ నాకు చెప్పాను కదా ఆల్రెడీ, నాకు ఈ ఛానల్ కంటే ముందు ఒక కుకింగ్ ఛానల్ ఉందన్నమాట. సో అందులో పోస్ట్ చేసుకున్నాను జస్ట్ చిన్న షార్ట్ వీడియో. అందులో ఏంటంటే నార్మల్ ట్రెండింగ్ మ్యూజిక్కే వాడుతూ ఉన్నాను, లైక్ సినిమా సాంగ్స్ ఉంటాయి కదా, సో యూట్యూబ్కి రిలేటెడ్ ఏవైతే ట్రెండింగ్ సాంగ్స్ ఉంటాయో సో ఆ సాంగ్సే ఆ కుకింగ్ ఛానల్కి వాడుతున్నాను అనమాట. మనకు చలికాలం వచ్చిందంటే ఇలాగా సింక్లో నుంచి వాటర్ వచ్చేస్తూనే ఉంటాయి, క్లీనింగ్ చేసుకుంటూనే ఉండాలి. ఏంటంటే బ్లాక్ అయిపోతాయి అన్నమాట. సో వాటికి ఇలాంటి డ్రైన్ పౌడర్స్ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇవి మనకి డీమార్ట్లో అన్ని స్టోర్స్లో దొరుకుతాయి. సో నాకైతే నేను డీమార్ట్లో నుంచి తెచ్చుకున్నాను ఇది. సో వెనకాల మనకి ఈజీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఏంటంటే ఫుల్ ప్యాకెట్ మనం వేసేయాలి ఆ హోల్లో. తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి ఒక అరగంట వదిలేసేయండి. వదిలేసేస్తే అది మెల్లిగా అది క్లీన్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. తర్వాత మనం వాడుకోవచ్చు. ఇది ఎలాగో చలికాలం కదా, హెల్ప్ఫుల్ అవుతుందని షేర్ చేసుకుంటున్నాను.
అండ్ నైట్ డిన్నర్లోకి క్యాబేజ్ కూర చేస్తున్నాను, చపాతీ అండ్ రైస్ చేస్తున్నాను. నైట్ మ్యాక్సిమం మేము లైట్గా తినడానికి ట్రై చేస్తున్నాం అనమాట, లైక్ చపాతీ అలాగా. తర్వాత ఇంకా పిల్లలకి పక్కన హోంవర్క్ రాయిస్తున్నాను. సో అలాగా మల్టీ టాస్కింగ్, ఆల్టర్నేట్ వర్క్స్ చేసుకుంటూ ఆ డే ఇన్ మై లైఫ్ అయిపోయింది అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్లో షేర్ చేసుకోండి. See you all in next video. Bye bye. Praise God. Amen.